4000 అవర్స్ కంప్లీట్ అవ్వకుండానే మీకొచ్చే ప్రతి వ్యూతోని గూడా మీరు మనీ సంపాదించుకోవచ్చు. అంటే మనకు నార్మల్‌గా స్టార్టింగ్ 500 తోని అలాగే 3000 వాచ్ టైమ్‌తోని మనకొచ్చే మోనిటైజేషన్ వీటి గురించయితే నేను కాదు మాట్లాడేది. ఇవి కాకుండానే మనకు నార్మల్‌గా మనకొచ్చే వ్యూస్‌తోని మనము మనీ ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. ఇంతకుముందుకు దీనికి కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండేది. కానీ అంత పెద్ద ఎలిజిబిలిటీ క్రైటీరియాని ప్రతి ఒక్క క్రియేటర్ దాన్ని దాటలేకపోతున్నారనేసి ఇప్పుడు క్రైటీరియాలో గూడా చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి గూడా దీని నుంచెల్లి మనీ ఎర్నింగ్ చేసుకునే విధంగానైతే మనకి యూట్యూబ్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క క్రియేటర్ గూడా మంచిగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా వినండి. నెక్స్ట్ నుంచెల్లి మీరు గూడా ఇదే ప్రాసెస్ ద్వారా మనీ ఎర్నింగ్ చేసుకోవడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా మనకి యూట్యూబ్‌లో మోనిటైజేషన్స్ అయ్యేటివి అయితూనే ఉంటాయి. వాటితో పాటుగా మనం ఇలా గూడా చేసినామనుకోండి, మనం ఇంకా ఎక్స్‌ట్రాగా ఎర్నింగ్స్ అనేది జనరేట్ జేసుకోవచ్చు. ఏది మన వీడియోలో వచ్చే మన వ్యూస్‌తోనే మనం ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. సో, అదే మనకి అఫిలియేట్ ప్రోగ్రామ్. సో, ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ మనకి రావడానికి గూడా ఎలిజిబిలిటీ ఉంటది. వచ్చిన తర్వాత దాన్ని ఎలా సెటప్ జేసుకోవాలి, మనం ప్రొడక్ట్స్ అనేది ట్యాగ్ జేస్తూ ఉండాలి. ప్రతి వీడియోకి మనం ట్యాగ్ జేస్తూ ఉంటే మనము మనీ జనరేట్ జేసుకోవచ్చు. నార్మల్‌గా రీసెంట్‌గా ఒక యూట్యూబ్ ఛానెల్‌కైతే వచ్చింది. అది మీకు నేను రికార్డింగ్ అయితే శాంపిల్‌కి మీకు చూపిస్తున్నాను. మీకు గనుక ఇలా వచ్చిందనుకోండి, ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయకుండా ఖచ్చితంగా దాన్ని సెటప్ చేసుకొని మనీ ఎర్నింగ్స్ అయితే చేసుకోండి. స్టార్టింగ్ మనము యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం కిందకి స్క్రోల్ చేస్తే కొన్ని కొన్ని సార్లు మనకి కామెంట్స్ కనిపిస్తూ ఉంటాయి కదా! అలాగా కింద గనుక చూసుకుంటే మనకి ఎర్న్ అనే ఆప్షన్ సింబల్ కనిపిస్తూ కింద వచ్చేసి మనకి జాయిన్ ద యూట్యూబ్ షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ టు ఎర్న్. ట్యాగ్ ప్రోడక్ట్ ఇన్ యువర్ వీడియోస్ అండ్ ఎర్న్ కమిషన్స్ వెన్ యూ ఫ్యాన్స్ షాప్. ట్యాప్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్తుంది. అంటే మనము ఇప్పుడు ఇక్కడ అఫిలియేట్ ప్రోగ్రామ్ నుంచెళ్ళి యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించుకోవచ్చు అని ఇక్కడ చెప్తుంది. ఎలా అంటే మనము ప్రతి వీడియోకి కూడా ప్రొడక్ట్స్‌ని ట్యాగ్ చేస్తే దాని నుంచెల్లి మనకి కమిషన్ బేస్‌గా మనము మనీ సంపాదించుకోవచ్చు అనేది చెప్తుంది. సో, దీన్ని మనము ఓకే జేసుకోవాలి అనంటే మరి ఇక్కడ ఏం బటన్స్ కనిపించట్లేదు గదా! అని మీరు అనుకోవచ్చు. జస్ట్ మీరు మీకొచ్చిన ఈ మెసేజ్ మీద క్లిక్ జేయండి. క్లిక్ చేస్తే సరిపోతది. ఇంటూ అంటే అది మళ్ళీ రాదు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి బూస్ట్ యువర్ ఎర్నింగ్స్ విల్ షేరింగ్ ప్రొడక్ట్ దట్ యువర్ లవ్ అని చెప్తూ కిందనైతే మనము సో, ఎలా జాయిన్ కావాలి, ఈ ప్రొడక్ట్‌ని ఎలా ట్యాగ్ చేయాలి, ఇది ఎలా మనకి వర్కౌట్ అయితదని చెప్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను కాబట్టి మళ్ళీ ఇక్కడ చదివించాల్సిన అవసరం అయితే లేదు. సో, జాయిన్ టుడే అని ఇక్కడ మనకైతే చూపిస్తుంది. దాని మీదనైతే మనము క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎర్న్ కమిషన్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అని చూపిస్తుంది. కింద మనకి నేచురల్లీ ఫ్యూచర్స్ ఆర్ రివ్యూ ప్రొడక్ట్స్ ఇన్ దేర్ కంటెంట్. అంటే రివ్యూ చేస్తూ కూడా మనమైతే వాటి గురించి చెప్పొచ్చని చెప్తుంది. ఆఫ్టర్ గెట్ క్వెషన్స్ అబౌట్ ద ప్రొడక్ట్, దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అని చెప్తుంది. మంచి మంచి ప్రొడక్ట్‌ల గురించి చెప్తే మనకి మంచిగా సేల్ అయితే అయితాయి అనైతే క్లారిటీగానే చెప్తుంది. సో, ఎలా అనేది కూడా మీకు నేను ఎగ్జాంపుల్ సెట్టింగ్ అయిపోయినాక చెప్తాను. కింద అయితే మనకి టర్న్ ఆన్ అనే ఆప్షన్ ఉంది. లెర్న్ మోర్ అంటే ఇంకా తెలుసుకోవడము. టర్న్ ఆన్ క్లిక్ చేసినాక ఇక్కడ మనకి రివ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్తుంది. ఇందాక చెప్పినయి ఇక్కడ ఉంటాయి కాబట్టి బాక్స్‌లో టిక్ మార్క్ చేసి ఇక్కడ మనము ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని యాక్సెప్ట్ చేసినామన్నారు. దాని తర్వాత అక్కడ కంటిన్యూ అనండి. కంటిన్యూ అనగానే మనకు ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది చూడండి వచ్చేసింది. నౌ యూ కెన్ స్టార్ట్ ట్యాగింగ్ ప్రొడక్ట్ అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే మనం పెట్టే షార్ట్స్‌కైనా లేదంటే లాంగ్ వీడియోస్‌కైనా సరే మనము పోస్ట్ పబ్లిష్ చేయడానికంటే ముందు మనకు డిస్క్రిప్షన్ తర్వాత కింద మనకి ట్యాగ్స్ ఆప్షన్ కూడా ఉంటది కదా! దాని మీద క్లిక్ చేసి మీరు ఏదైనా ఒకటి ప్రొడక్ట్‌ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి 5 ఆన్‌లైన్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అందులో మనకైతే ఎక్కువగా క్లిక్ అయ్యేదైతే మాత్రము ఫ్లిప్‌కార్ట్ మాత్రమే ఉంది. మిగిలినవి కొన్ని అసలు క్లిక్ అవ్వట్లేదు. ఒకవేళ క్లిక్ అయినా ఇవి అందుబాటులో ఉండట్లేదు. ఫ్లిప్‌కార్ట్ అయితే మాత్రం చాలా క్లియర్‌గా ఉంది. సో, మీరు ప్రొడక్ట్‌ని అయితే ఎంటర్ చేయండి. నేమ్ ఎంటర్ చేస్తే అక్కడ మీకు కనిపిస్తది. అండ్ డిఫరెంట్ ప్రైస్‌లో, డిఫరెంట్ షాపింగ్స్‌లో ఉన్నది కూడా కనిపిస్తది. మీకు ఏది ట్యాగ్ చేయాలనిపిస్తే దాన్ని మీరు ట్యాగ్ చేసి వీడియో గనుక పోస్ట్ చేసిర్రనుకోండి. పోస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటదంటే ఇప్పుడు దానికి రిలేటెడ్‌గా ఉండాలి. అంటే మీ కంటెంట్‌కి రిలేటెడ్‌గా గనుక మీరు ప్రొడక్ట్‌ని ట్యాగ్ చేసిందనుకోండి, ఈజీగా మీకు కమిషన్ బేస్‌గా మనీ వస్తది. ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పేది టెక్ న్యూస్. టెక్ న్యూస్‌లో నేను ప్రొడక్ట్‌ని ట్యాగ్ చేయాలి అనంటే మన టెక్ వాళ్ళకి అవసరమయ్యేటి మైక్ గానివ్వండి, స్టాండ్ గానివ్వండి, లేదంటే కెమెరాస్ గానివ్వండి, ఇలాంటివి ఏమన్నా ఫ్యూచర్‌లో మంచిగా అవసరమయ్యే ఎక్విప్‌మెంట్స్ ఏమైతే ఉంటాయో
వాటిని గనుక నేను ట్యాగ్ చేశాననుకోండి, సో మన రిలేటెడ్ కంటెంట్ కాబట్టి బై చేసుకునే అవకాశం ఉంటది. అలాగే మీరు ఏ కంటెంట్ అయితే చెప్తున్నారో, ఆ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు కిచెన్ వాళ్ళు ఉంటారు. కిచెన్ వాళ్ళు వంట మాత్రమే ఇస్తారు. కానీ అందులో ప్రొడక్ట్ ఏముంది ట్యాగ్ చేయడానికి అని అనుకుంటే మాత్రం చాలా తప్పు. వాళ్ళకే ఇంకెక్కువ అవకాశాలుంటాయి నార్మల్ పీపుల్స్ కంటే. ఎలాగనంటే ఇప్పుడు ఒక మెంబరు బిర్యానీ ఫుడ్డు ఎలా చేయాలి అనే దాని గురించి వీడియో చెప్తున్నారనుకోండి. సో, ఆ వీడియోలో వాళ్ళు ఎన్ని వస్తువులు ట్యాగ్ చేసి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఏసే ఇంగ్రీడియెంట్స్ కొన్ని కొన్ని సార్లు మనకు బయట అవైలబుల్‌గా ఉండదు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్‌లో మాత్రమే ఉంటాయి. అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు? ఆన్‌లైన్‌లో తీసుకుంటారు. అలాంటి వాటిని గూడా మీరు ట్యాగ్ జేయొచ్చు. అలాగే మీరు వండుతున్న పాత్రలుంటాయి గదా! అంటే స్పెషల్‌గా బిర్యానీ అనంటే మనకు నార్మల్ గిన్నెలా గాకుండా కొంచెం మందంగా, పెద్దగా ఉండే గిన్నెలలో వండుతూ ఉంటారు. మీరొకసారి అబ్జర్వ్ జేయండి. అలాంటి గిన్నెలలో వండుతున్నారనుకోండి, చూసేవాళ్ళు అలాంటివి చేసుకొని తినాలనే ట్రై చేస్తారు గాబట్టి, దానికి అవసరమైన వస్తువులను గనక మీరు ట్యాగ్ జేషిండ్రనుకోండి, లైక్ వండే గిన్నెలే గావచ్చు, లేదంటే కలిపే పెద్ద పెద్ద గంటెలు గావచ్చు, లేదంటే మనం వెజిటబుల్ కట్ జేసే మంచి నైఫ్‌లు గావచ్చు, లేదంటే కట్ జేయడానికి మనకి యూజ్‌ఫుల్‌గా ఉండేదుంటాయి గదా! చాపర్. అలాంటివి గావచ్చు, లేదంటే కట్ చేసిన తర్వాత ఏసే చిన్న చిన్న బౌల్స్ గావచ్చు, లేదంటే తినడానికి యూజ్ చేసుకునే డిజైన్ ప్లేట్స్ గావచ్చు, లేదంటే అవన్నీ గూడా ఒక దగ్గర పెట్టుకునే సెట్స్ గావచ్చు. ఇలాంటివన్నిటి గూడా రిలేటెడ్‌గా ఉండేటివి మాత్రమే ట్యాగ్ జేయాలి. ఇప్పుడు నేను టెక్ న్యూస్ చెప్తూ కింద బిర్యానీ పాత్రలు, బిర్యానీ మసాలాలు, లేదంటే ఇంటి సామాను, వంట సామాను, లేకపోతే కుక్కర్‌లు, మిక్సీలని ట్యాగ్ జేషిననుకోండి, అది ఎవరు గూడా తీసుకోరు. కాబట్టి మీ కంటెంట్‌కి రిలేటెడ్‌గా గనక ట్యాగ్ జేషిల్లనుకోండి, అక్కడ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఎవరికైనా సరే, అరే! మనం గూడా చాలా నుంచెల్లి కొందాం అనుకున్నాం గదా! లేదంటే మనది ఖరాబ్ అయిపోయింది గదా! మనం గూడా ఇలా తీసుకుందాము అని వాళ్ళకు గుర్తుకొస్తది కాబట్టి వెంటనే దాని మీద క్లిక్ జేస్తారు. ప్రొడక్ట్ మీద క్లిక్ జేషిననుకోండి, డైరెక్ట్‌గా ఆన్‌లైన్ షాపింగ్ దగ్గరికి తీసుకెళ్తది. సో, అక్కడ మనకి క్యాష్ ఆన్ డెలివరీ లేదంటే రీప్లేస్‌మెంట్ ఇవి ఉన్నాయో లేవో చెక్ జేసుకొని కావాల్సిన వాళ్ళు ఎలా అంటే అలా వాళ్ళ వస్తువులను కొనుక్కుంటారు. అలా క్లిక్ జేసి కొనుక్కున్నారనుకోండి, వాళ్ళు కొనుక్కున్న దాంట్లో 10% కమిషన్ అనేది మనకొస్తది. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక రూ. 100 పెట్టి ఎవరైనా ప్రొడక్ట్ తీసుకున్నారనుకోండి, అందులో రూ. 10 అనేది మనకొస్తది. అంటే ఎవరైతే ప్రొడక్ట్ ట్యాగ్ చేసిన క్రియేటర్ ఉంటారో వాళ్ళకి ఈ మనీ అనేది వస్తదనమాట. అది ఆటోమేటిక్‌గా మన మిగిలిన మనీతో పాటుగానే మనకి పే ఔట్ గూడా రిలీజ్ అయిపోతది. అదేం సెపరేట్‌గా ఉండదు. సో, ఈ విధంగానైతే మాత్రం క్రియేటర్స్ మనకి వేరే మోనిటైజేషన్స్‌తోని పని లేకుండానే మనకొచ్చే వ్యూస్ నుంచెల్లి కరెక్ట్ అయిన ప్రొడక్ట్స్ గనుక మీరు ట్యాగ్ చేశారనుకోండి, ఈజీగా మీరు కమిషన్ బేస్ నుంచెల్లి మంచి ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇదంతా ఓకే గదా! సో, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్‌గా మరి ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్‌కి ఉన్న క్రైటీరియా ఏంటి అనంటే, ఇంతకు ముందుకు వరకి దీనికైతే మాత్రం 10,000 ఫాలోవర్స్ కంపల్సరీ ఉండాలి అనేది ఉంది. అందుకే మనకు కొన్ని అకౌంట్స్‌కి రాలేదు. ఎందుకంటే అది 10,000 రీచ్ అవ్వలేదు కదా! సో, 7,000 ఉన్నప్పుడు రీసెంట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ మాత్రమే వచ్చింది. రీజన్ ఏందంటే ఇప్పుడు క్రైటీరియా అనేది 5,000కి తగ్గించబడిందనమాట. యూట్యూబ్‌లో మీకు 5,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు అనంటే ఆటోమేటిక్‌గా మీకు అఫిలియేట్ ప్రోగ్రామ్ వస్తది. దీని ద్వారా మీకు యాడ్స్ ప్లే అవ్వడు, లేకపోతే వాచ్ టైమ్ మంచిగా రాలేదు, కొంతమందే చూసిల్లు, లైక్ చేయలేదు, వ్యూస్ తక్కువగా వచ్చినాయి అనే దాంతోని అవసరం లేకుండా కరెక్ట్ అయిన ప్రొడక్ట్ ట్యాగ్ చేశారంటే 100 మంది చూసినప్పుడు కనీసం అందులో ఒక 10 మెంబర్స్ అయినా కూడా కొనే అవకాశం ఉంటది. లేదు అంటే కనీసం ఇద్దరు, ముగ్గురైనా కూడా బై చేస్తూ ఉంటారు కదా! అలాగా ఒక రూ. 1000 వస్తువు ఎవరైనా కొన్నారనుకోండి రూ. 100 మనకొస్తాయి. అంటే యూట్యూబ్ లెక్కల ప్రకారం మనకి $1 ఎర్నింగ్స్ అయినట్టే కదా! సో, ఈ విధంగానైతే మనము అఫిలియేట్ ప్రోగ్రామ్ నుంచెల్లయితే మనము మనీ ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. సో, వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయమని అడగడం ఎందుకు గాని